హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయా టిఫిన్‌లు? మాదైతే ఈరోజు దోస అండి. నేను కారం దోస ఏసుకుంటున్నా. కారం దోస కోసం ఏం చేశానంటే, పుట్నాల పప్పు, ఎల్లిపాయి, జీలకర్ర, ఉల్లిపాయి, కాస్త పెరుగు, మీగడతో పెరుగేసేసి రుబ్బితే బావుంటుందండి. టేస్ట్ బావుంటుంది పెరుగు. ఇదేమో పుట్నాల పొడండి. నేను దాంట్లో ఏమేశానంటే జీలకర్ర, ఉప్పు, కొంచెం ఉప్పు, కొద్దిగా జీలకర్ర. ఉప్పు కూడా ఎక్కువ అక్కర్లేదు. కొంచెం వేసుకొని లైట్‌గా మెత్తగా రుబ్బకుండా పొడి పొడిగా రుబ్బుకుందాము. ఇదేమో అదే చెప్పాను కదా! ఇప్పుడు పచ్చడి ఉల్లిపాయి, ఉప్పు, కారము, ఎల్లిపాయి అన్నేసేసుకొని రుబ్బుకొని కొంచెం లాస్ట్‌లో మెత్తగా మెదిగిన తర్వాత లాస్ట్‌లో మీగడతో ఉండే పెరుగు ఒక స్పూన్ ఏసుకుందామండి. టేస్ట్ బావుంటుంది పచ్చడి. అలా ఏసేసుకొని దోస పైన ముందుగా మనం పుట్నాల పొడి పొడిగా రుబ్బుకునేవాడిని కదా! అంటే నూక నూకగా మెత్తగా కాకుండా కొంచెం నూక నూకగా రుబ్బుకొని దోస పైన ఏసేసుకుంటే బావుంటుందని మనం తినేటప్పుడు కూడా అలా తగులుతూ ఉంటది. చక్కగా బావుంటుందనమాట దోస. పైన ఉల్లిపాయ కారం చేసాం కదా! ఆ కారం ఏసేసుకొని నెయ్యి ఏసుకుంటే చాలా బావుంటుందబ్బా! నెయ్యితో అయితే సమ్మర్ కదా! కాస్త వాటర్ దాహంగా ఉంటది గానీ అయినా సరే పర్లేదు. ఏం కాదు. ఒక్క దోస పైనైనా అలా ఏసుకుంటే బావుంటుందని చెప్పేసి ఒకటి ప్లెయిన్ దోస, ఒకటి కారం దోస ఏసుకుంటే చాలా బావుంటుంది. ఈ దోస వచ్చేసి రాయలసీమలో అయితే రూ. 10 అండి. నిజంగా అసలు 10, 15 ఉంటది. అంతే ఉంటది. చాలా బావుంటుందండి. ఒక్క దోస తింటే కడుపు నిండిపోతది. చక్కగా ఇంకా ఎల్లిపాయ కారము, ఏదో పచ్చళ్ళేస్తారంటే చాలా బావుంటుందబ్బా! అంతగా ట్రై చేయలేకపోయినా గానీ ఏదో మనకొచ్చినంత వరకైతే నేను చేశాను. బావుంది. నాకైతే టేస్ట్ నచ్చింది. మీకెవరన్నా ఉపయోగపడుతుంది. ఇంట్లోనే మనం గూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళు అలా ఫాలో అవ్వండి. తెలియని వాళ్ళు ఇలా చేసుకోండి. ఉల్లిపాయ పచ్చడే గదా! ఏముంది దాంట్లో. టేస్ట్ మొత్తం అదిరిపోతుంది. బావుంటుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఈరోజు వచ్చేసి మాది దోస అనమాట. కారం దోస. బావుంది. పుట్నాల పప్పు కొంచెం పొడేసుకొని కొద్దిగా చట్నీ పట్టుకుంటే పుట్నాల పప్పు కొంచెం ఊకగా ఏసాం కదా! కరకరలాడితే చాలా బావుంది.